హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మానంతపూర్ అమ్మమ్మ వంటలు. చూసారా, ఈరోజు మేము చేస్తున్నాము జొన్న అటుకులు అండి. ఇవి జొన్న అటుకులు అంటారు. చూసారా ఎంత బాగున్నాయో. మనం మామూలుగా కారం బొరుగులు చేసుకుంటాం కదా, అట్లా చాలామంది అయితే గ్యాస్ట్రిక్ అని అవి తినరు. ఈ జొన్న అటుకులు అయితే మనకి న్యాచురల్ అనమాట. దీనివల్ల హెల్తీగానే ఉంటుంది, తిన్న ప్రాబ్లం ఉండదు. ఇవి ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను చూడండి. అండ్ దీనికి కావాల్సినవి కూడా చూపిస్తాను చూడండి. మనం దీనికి కావాల్సినవి శనగిత్తనాలు అండి. శనగిత్తనాలు, ఉప్పు, ఒట్టిమిరపకాయలు, కరివేపాకు, తెల్లగడ్డలు, పసుపు, కరివేపాకు. చూసారా, ఇవన్నీ మనము ప్రిపేర్ చేసేటప్పుడు నేను మీకు మళ్ళీ చూపిస్తాను. చూడండి, ఇప్పుడు మనము ఒక బాండ్లీ పెట్టుకున్నాము. మనకి ఆయిల్ ఎంత కావాలో అంత వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాలండి. ఇది ఇప్పుడు మనం తెల్లగడ్డలు అవి దంచుకోవాలండి. కొంచెం స్మాష్ చేసుకోవాలి ఇట్లా. చూసారా అండి, మనం ఇట్లా దంచుకున్న తర్వాత అంటే ఎక్కువ స్మాష్ చేసుకోకూడదు. ఇలా కొద్దిగా కచ్చపచ్చగా దంచుకోవాలి ఇలాగే. ఇప్పుడు మనకి ఆయిల్ హీట్ ఎక్కిందండి. దాంట్లో కరివేపాకు వేసుకోవాలి. ఇలా చూసారా, చిటపటలాడుతున్న కరివేపాకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం దంచుకున్న తెల్లగడ్డ అండి. ఇది తెల్లగడ్డ వేసుకోవాలి. ఇదంతా కొంచెం బాగా వేయించుకోవాలండి. ఇట్లా పచ్చివాసన పోయే వరకు బాగా వేయించాలి. ఈ తెల్లగడ్డలు కొంచెం రెడ్గా కావాలండి. చూసారా, చూసారా అండి, ఇలా రెడ్గా అయిపోయాయి. ఇప్పుడు మనము ఒట్టిమిరపకాయలు వేసుకోవాలండి. ఒట్టిమిరపకాయలు వేసుకున్న తర్వాత ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు ఒట్టిమిరపకాయలన్నీ వేయించుకున్న తర్వాత పసుపు వేసుకోవాలండి. తగినంత పసుపు వేసుకోవాలి. ఇలా మాడకుండా హై ఫ్లేమ్లో పెట్టకుండా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. ఇవి ఇలా సిమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇప్పుడు చివరిగా మనము వేయించుకున్న శనగిత్తనాలు వేసుకోవాలండి. ఇలా శనగిత్తనాలు వేసుకొని వేయించుకోవాలి. ఇదంతా మనము సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకూడదు, లేదంటే ఈ తిరుగుబాటు అంతా మాడిపోయి చేదు అయిపోతుంది. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలండి. కావాల్సినంతగా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని అంతా ఇలా మిక్స్ చేసుకోవాలి. చూసారా, ఇలా అంతా సిమ్లో పెట్టుకునే చేసుకోవాలండి. మనము హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకూడదు. మొదట్లో ఆయిల్ వేడి అవ్వడానికి మాత్రమే హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. దాని తర్వాత ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. చూసారా ఎలా ఉందో. చూడండి, ఇప్పుడు మనకి అయింది కదండి. అది తిరువాత వేసేస్తున్నాం మనము జొన్న అటుకులకి. ఇప్పుడు ఇలా అంతా కలుపుకోవాలండి, మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా అన్నీ బాగా కలుపుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, మా జాను డాన్స్ ఆడుతుంది మధ్యలో. అబ్బచ్చా అంట, అబ్బచ్చానా, అబ్బచ్చా పనికి వస్తుందంట. చూడండి ఫ్రెండ్స్, అయిపోయింది జొన్న అటుకులు. చూసారా కలర్ఫుల్గా ఎలా ఉన్నాయో, ఎంత టేస్టీగా. టేస్ట్ చాలా బాగున్నాయి. చూడండి, కలర్ఫుల్ జొన్న అటుకులు అండ్ హెల్తీ జొన్న అటుకులు. ఓకే, మనకి రెడీ అయిపోయాయండి. థ్యాంక్ యూ. ప్లీజ్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు జ్యేష్ఠ. ముద్దు చేస్తా. మా ఇంట్లో అటుకులు చేసినారు, తిందాం రాండి. సూపర్. లైక్ షేర్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. టాటా.